మైదానంలో రోహిత్ శర్మ తన ఆట తీరుతోనే కాకుండా తనదైన శైలిలో చేసే చిలిపి పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. అయితే ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ మధ్య ఉండే కెమిస్ట్రీ మైదానంలో నవ్వులు పూయిస్తుంటుంది. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రోహిత్ తన మైండ్ గేమ్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బురుడి కొట్టించాడు. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కుల్దీప్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ చేయగా అది ప్యాడ్ను తాకి కీపర్ చేతిలోకి వెళ్ళింది. అంపైర్ నాట్అవుట్ అని ప్రకటించినప్పటికీ రోహిత్ తాను అవుట్ అయినట్లుగా నటిస్తూ క్రీజ్ వదిలి వెళ్ళటానికి ప్రయత్నించాడు. ఇది చూసిన కుల్దీప్ రోహిత్ నిజంగానే అవుట్ అయ్యాడనే భ్రమలో రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ అక్షర్ పటేల్ను కోరాడు. అయితే తీరా రివ్యూలో చూస్తే బంతి బ్యాట్కు అసలు తగలలేదని, కేవలం ప్యాడ్ను మాత్రమే తాకినట్లు స్పష్టమైంది. సో రోహిత్ కావాలని క్రీజ్ వదిలి వెళ్తున్నట్లు నటించి ఢిల్లీ జట్టును తప్పుదోవ పట్టించడంతో వారి రివ్యూ వృధా అయింది. సో ఇన్నింగ్స్ అనంతరం ఆరెంజ్ క్యాప్ అందుకున్న రోహిత్ ఈ ఇన్సిడెంట్ గురించి నవ్వుతూ వివరణిచ్చాడు. కుల్దీప్ యాదవ్కు డిఆర్ఎస్ తీసుకోవటం అంటే చాలా ఇష్టమని, 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా అతను వెంటనే రివ్యూ కోరతాడని తనకు తెలుసని రోహిత్ చెప్పాడు. అందుకే తన లక్ పరీక్షించుకోవటానికి అలా చేశానని, ఆ ట్రిక్ వర్కౌట్ అయ్యి ఢిల్లీ రివ్యూ కోల్పోయేలా చేసిందని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే రోహిత్ శర్మ సమయస్ఫూర్తికి అండ్ ఆ మైండ్ గేమ్కు నెటిజన్లు అయితే ఫిదా అవుతున్నారు.